ఒకవైపు వరుసగా రెండోసారి ఫైనల్కు చేరి వరుసగా రెండోసారి ట్రోఫీపై కన్నేసిన ఆస్ట్రేలియా అండ్ మరోవైపు తొలిసారి ఫైనల్కు వచ్చిన సౌత్ ఆఫ్రికా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్నారు. ఇక్కడి వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు పేస్ బౌలర్స్ కి హెల్ప్ దొరుకుతుంది. ఈ లార్డ్స్ గ్రౌండ్ లో ఈ మధ్య జరిగిన లాస్ట్ 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ బౌలింగ్ ఫస్ట్ చేసిన టీమే గెలిచింది. అండ్ బౌలింగ్ ఫస్ట్ చేసిన టీం ఆ 4 మ్యాచెస్ లో కూడా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లలో మంచి లీడ్ ని దక్కించుకున్నారు. అండ్ 2022 నుండి ఇక్కడ ఆడిన 6 మ్యాచెస్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 239 ఉంటే అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చేసి 310 ఉంది. ఈ లార్డ్స్ గ్రౌండ్ లో డే 1 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆడిన లాస్ట్ 6 మ్యాచెస్ లో 22 వికెట్స్ డే 1 సెషన్ 1 లోనే వచ్చాయి. అండ్ ఆ 6 మ్యాచెస్ లో 88% ఆఫ్ వికెట్స్ పేస్ బౌలర్స్ కే వచ్చాయి. స్టీవెన్ స్మిత్ ఇంగ్లాండ్ లో ఆడిన 42 ఇన్నింగ్స్ లో 2000 పైన రన్స్ తో పాటు 950s అండ్ 800s ఉన్నాయి. అండ్ ప్రజెంట్ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ ఇంగ్లాండ్ లో స్కోర్ చేసిన దానికన్నా 3 టైమ్స్ స్టీవెన్ స్మిత్ కే ఎక్కువ రన్స్ ఉన్నాయి. అండ్ స్టీవెన్ స్మిత్ ఈ లార్డ్స్ గ్రౌండ్ లో 9 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 525 రన్స్ తో పాటు 250s అండ్ 2 సెంచరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక ఈ సౌత్ ఆఫ్రికా పైన ఆడిన 21 ఇన్నింగ్స్ లో 854 రన్స్ తో పాటు 450s అండ్ 2 సెంచరీస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ స్టీవెన్ స్మిత్ చాలా మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. అండ్ అదే ఫామ్ ని ఈ మ్యాచ్ లో గానీ కంటిన్యూ చేస్తే ఆస్ట్రేలియా గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక మ్యాచ్అప్స్ కి వచ్చేస్తే స్టీవెన్ స్మిత్ అండ్ రబడా మధ్య మంచి కాంటెస్ట్ ఉండబోతుంది. ఈ మధ్య కాలంలో స్టీవెన్ స్మిత్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ అవే గోయింగ్ డెలివరీకి స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాం. స్టీవెన్ స్మిత్ కి ఎలాగైతే ఇంగ్లాండ్ లో రన్స్ ఉన్నాయో రబడాకేమో ఇంగ్లాండ్ లో 30 వికెట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆస్ట్రేలియా పైన అయితే ఆడిన 10 మ్యాచెస్ లో రబడాకి 49 వికెట్స్ ఉన్నాయి. 2022 నుండి జో రూట్ తర్వాత టెస్ట్ మ్యాచ్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసింది ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజానే. అండ్ ఈ స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్ లో మార్క్రమ్ రికార్డ్ అంత గొప్పగా లేదు. సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్ మార్క్రమ్ స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్ లో ఇప్పటి వరకు 59 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ ఇక సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ బౌమాను నేథన్ లయన్ 4 టైమ్స్ అవుట్ చేశాడు. అండ్ ఇంగ్లాండ్ కండిషన్స్ లో ఆస్ట్రేలియాకి ఎన్నో మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికాకి మాత్రం ఈ అల్టిమేట్ టెస్ట్ ఒక పెద్ద టెస్ట్ లాగా మారుతుందా లేదా, సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ఈ ఆస్ట్రేలియన్ పేసర్స్ ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అండ్ ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.